టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ శ్రీశైలం ఆధ్వర్యంలో హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ కి నిరసనగా విద్యార్థులు, ఉద్యమ నాయకులు దీక్ష చేపట్టగా పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకొని దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. కార్యక్రమంలో నడిపల్లి వెంకటేశ్వర్లు, సుమన్, అనిల్ నాయక్, టి లలిత కుమారి, జ్యోతి, కేయు విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొని పోలీసుల చర్యను ఖండించారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకు నేడు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులము ప్లస్ రక్షణ సేన కార్యకర్తలను కలిసి మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి విద్యార్థులపై జరిగిన దమనకాండకు లాఠీ చార్జ్కి వ్యతిరేకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మరి నీట్ పేపర్ లీకేజ్ చేసి ధనవంతులకి ఈ ప్రభుత్వం సహకరించింది. చాలా మంది విద్యార్థులు, పేద విద్యార్థులు కష్టపడి చదివిన వాళ్ళు ఈ ర్యాంకులు మొదటిసారి ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాసి మరి పేపర్ లీకేజ్ కావడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోయి ఈరోజు మరి మరొకసారి నిర్వహించిన ఎగ్జామ్ ద్వారా రిజల్ట్ సాధించలేకపోయారు. అలాంటి సమయంలో కూడా మరి ఎవరైతే కారకులైనరో అటువంటి వారిని శిక్షించాలని, పెద్ద ఎత్తున శిక్షించాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం. మరి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి పిలుపు మేరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో మరి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీలో ఒక భాగం మొత్తం అట్టుడికిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పక్షాన విద్యార్థులను అన్యాయంగా, అక్రమంగా చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క నిరసనకు మద్దతు తెలపకుండా మరి వాళ్ళని ఎట్లా పడితే అట్లనే మరి చెప్పరాని చోటల్లో కూడా ఆడ మగ అన తేడా లేకుండా విద్యార్థులను కొట్టి చంపుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే అది కేవలం బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం ఈ దేశంలో మరి ఈనాటి పౌరులే రేపటి భావి భారత పౌరులని చెప్పినటువంటి సూక్తి కావచ్చు. అదే విధంగా మరి మన భారతదేశాన్ని ఈ ప్రపంచంలోనే అత్యధిక స్థాయికి తీసుకుపోవాలంటే మరి విద్య వల్లనే అది సాధ్యమవుతుంది తప్ప మరి దేని వల్ల సాధ్యం కాదు.